జిల్లా బహదూర్పల్లి టెక్ మహీంద్రా యూనివర్సిటీ వద్ద హై టెన్షన్ నెలకొంది. యూనివర్సిటీలో యథేచ్ఛగా డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అధికారుల తనిఖీలో యూనివర్సిటీ అలసత్వం బయటపడిందని ఆరోపించారు. టెక్ మహీంద్రా యూనివర్సిటీ డ్రగ్స్ హబ్ గా మారిపోయిందన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీసీని అరెస్ట్ చేసి వెంటనే యూనివర్సిటీని సీజ్ చేయాలని నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 రోజుల క్రితం ఈ యొక్క 50 మంది విద్యార్థుల దగ్గర ఈ రోజు మత్తు పదార్థాలు దొరకడం జరిగింది. ఆ 50 మంది కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడి ఈ రోజు తమ భవిష్యత్తును ఖరాబ్ చేసుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు టెక్ మహీంద్రా యూనివర్సిటీలో కనబడతా ఉంది. ఈ యొక్క టెక్ మహీంద్రా యూనివర్సిటీలో యాజమాన్యాన్ని విద్యార్థి పరిషత్ ఒక ప్రశ్నిస్తా ఉంది. విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటే మీరు లోపల ఏం చేస్తున్నారు అని చెప్పి యాజమాన్యాన్ని ఈ రోజు ఏబీవీపీ ప్రశ్నించడం జరుగుతా ఉంది. ఏదైతే మనం మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర దాదాపు 15 సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల దగ్గర డ్రగ్స్ దొరకడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క క్యాంపస్ లో వీసీకి ఎందుకు లేదని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు వీసీ ఎందుకు స్పందించడం లేదు? ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ గానీ ఈ యొక్క యాజమాన్యం గానీ విద్యార్థుల దగ్గర డబ్బులు దండుకోవడమే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం పెట్టుకొని విద్యార్థులకు చదువు చెప్పడం లేదు. కాలేజ్ లో ఇంకా ఎన్నో కార్యకలాపాలు